హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వర్షం బాగా పడుతుందండి. మా అబ్బాయి పూరి అడిగాడు. కుర్మా ఎలా చేసేది చెప్తా చూడండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి నేను ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, ఒక ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరకాయలు, 2 కరేపాకు రెబ్బలు, 2 బంగాళదుంపలు ఉడకబెట్టిన ముక్కలండి. ఇగో ఇలాగా గిన్నెలో పెట్టుకున్నాను. తొక్క తీసి ఇలాగ సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయలు. తర్వాత బాండీ పెట్టి నూనె వేసానండి. తిరగమాత గింజలు కాసినాయి. కొంచెం వేగినాక కొంచెం వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు. కుర్మా కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరకాయ ముక్కలండి. ఇలాగా సన్నగా కోసుకోవాలండి పచ్చిమిరకాయ ముక్కలు. అది వేసుకున్నాక ఉల్లిపాయ తొందరగా వేగాలంటే నేనైతే ఫస్ట్ ఉప్పు వేస్తానండి. ఉప్పు, పసుపు, రుచికి సరిపడా చూసుకొని వేసుకోవాలండి. నేనైతే కొలతలతో వేయనండి, చూసి సరిపడా వేస్తాను. సుమారు చూసి కొంచెం పసుపు, ఫస్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది మగ్గిద్దండి అమ్మటే. కొంచెం మగ్గినాక కరివేపాకు వేసానండి. ఇగో 2 రెబ్బల కరివేపాకు. ఇట్లా కలదిప్పుకోవాలండి, లేదంటే మగ్గవు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం ఏం అవసరం లేదండి. కుర్మాకి పచ్చిమిరకాయల కారం సరిపోయిద్ది. కొంచెం మగ్గినాకంగా బంగాళదుంపలండి ఉడకబెట్టినవి. 1 స్పూను శనగపిండి తీసుకోవాలండి. స్పూన్ ఆ ఉడకబెట్టిన బంగాళదుంపల్లో వేసి కొంచెం నీళ్ళు పోసి బాగా పిసకాలండి. నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు పిసకాలండి. ఇది ఇలాగ ఉండాలండి, మరీ మెత్తగా పిసకూడదు.
మగ్గినాయండి ఉల్లిపాయ ముక్కలు. మగ్గినాక ఇంక వేసుకోవటమేను. చూడు ఎలా మగ్గిపోయినాయో. ఇంక వేసుకొని కలదిప్పుకోవాలండి. ఫస్ట్లోనే ఉప్పు వేసాం కాబట్టి ఇంక వేసే పని లేదండి, సరిపోయిద్ది. మీరు కూడా తొందరగా కుర్మా కావాలంటే ఇలా చేసుకోండి. ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయిద్దండి. కొంచెం అట్టగా మగ్గినట్టు కనపడితే చాలండి, ఇంక అయిపోయినట్టేను. కొంచెం పొంగులాగా వచ్చిద్ది, మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాగుండిద్ది. పూరీలోకి ఇలాగుంటేనే బెటర్ అండి. మళ్ళీ కొద్దిసేపు ఉంటే గట్టిగా అయిపోయిద్ది. మనం శనగపిండి వేసాం కాబట్టి తిక్కుగా అయిపోయిద్ది. అందుకని కొంచెం అట్టగా మగ్గితే చాలు. ఇంకా ఫ్రెండ్స్, పూరీలు కుర్మా వేసుకొని పూరీలు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. వర్షం పడేటప్పుడు పూరీ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్.